క్యాబినెట్ విస్తరణకు సంబంధించి పేర్లు కూడా ఖరారైనట్టు తెలుస్తోంది. ఎక్స్క్లూజివ్ గా వెరీ ఫస్ట్ ఆన్ ఆర్టీవీ ఆ పేర్లకు సంబంధించి లిస్ట్ ని మేము ఉంచబోతున్నాము. మాకు వచ్చినటువంటి కొంత రహస్య సమావేశం మేరకి డెఫినెట్ గా కొంత పక్కాగా పేర్లకు సంబంధించి మేము చెప్పబోతున్నాము. రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు లభించబోతోంది. రాజగోపాల్ రెడ్డితో పాటుగా అటు వివేక్ కూడా చోటు దక్కబోతోంది. వివేక్ తో పాటుగా మరొక బీసీకి సంబంధించి వాకిటి శ్రీహరికి ఈ ముగ్గురికి చాలా పక్కాగా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు తెలుస్తోంది. ఇక మరోవైపుగా ప్రేమ్ సాగర్ రావుకి దాంట్లో చోటు దక్కే అవకాశం లేదు. మదన్ మోహన్ రావుకి కూడా క్యాబినెట్లో అవకాశం దక్కబోతోంది. అయితే ఓసీలకు సంబంధించి ఇక మక్తల్ నుంచి వాకిటి శ్రీహరికి అవకాశం ఉంటుంది. మరొక బీసీ కూడా అంటే ఓవరాల్గా ఇద్దరు బీసీలకి ఎస్సీ ఎస్టీలకి ఒక్కొక్కరికి అవకాశం రాబోతోంది. మైనార్టీల నుంచి ఒకరికి, ఆ తర్వాత రెడ్డి లేదా రావుల నుంచి ఒకరు లేదా ఇద్దరికి వచ్చే అవకాశం ఉంది. అయితే దీంట్లో రెడ్డిల నుంచి రాజగోపాల్ రెడ్డికి బర్త్ కన్ఫర్మ్ అయింది. ఇక ఎస్సీల నుంచి వివేక్కి బెర్త్ కన్ఫర్మ్ అయింది. బీసీల నుంచి వాకిటి శ్రీహరికి మొదటి నుంచి కూడా అందరికి తెలిసిందే వాకిటి శ్రీహరికి ముదిరాజ్ కోటల పక్కాగా సీటిక. ఇక మిగిలిందల్లా ఒక బీసీ, ఆ బీసీలో ఎవరుంటారనేది కొంత ఆసక్తి రేపుతోంది. దాంట్లో యాదవ సామాజిక వర్గం నుంచి బీర్ల ఐలయ్య పేరు కొంత చర్చనీయాంశం అవుతున్నప్పటికీ నల్గొండలో ఇప్పటికే రాజగోపాల్ రెడ్డితో కలిపి ఇప్పటికే ముగ్గురు మంత్రులయ్యారు. అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి. ఈ నేపథ్యంలో మరొక అవకాశం ఉండే అవకాశం లేదు కాబట్టి అక్కడ బీర్ల ఐలయ్య స్థానంలో మరొక బీసీ విషయానికి వస్తే అటు మహిళా బీసీ రెండు వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి విజయశాంతి పేరు కూడా ఉండే అవకాశం కూడా ఉంది. ఇక మైనార్టీ విషయానికి వస్తే అమీర్ అలీ ఖాన్కి దాదాపుగా ఖరారైనట్టు తెలుస్తోంది. ఇక ఎస్టీ కోటా నుంచి చాలా మంది రేస్లో ఉన్నారు. మరి ఎవరి పేరు తెర మీదకి వస్తుందో చూడాలి. మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను, రాజగోపాల్ రెడ్డి, వివేక్, వాకిటి శ్రీహరి మూడు పేర్లు కూడా పక్కాగా కన్ఫర్మ్ అయ్యాయి. ఇక మైనార్టీలో నుంచి అమీర్ అలీ ఖాన్ పేరు దాదాపుగా ఖరారైనట్టు తెలుస్తోంది. మరొక రెండు స్థానాలకు సంబంధించి ఎస్టీలో నుంచి ఒకరు, ఆ తర్వాత మరొక బీసీ వ్యక్తి రాబోతున్నారు. ఒకసారి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. ఎస్ మధు, ఏంటి 6 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. దాంట్లో నిజామాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్, హైదరాబాద్, ఇంకా మైనార్టీ ఈ 4 జిల్లాలతో పాటుగా మైనార్టీ కోట ఖాళీగా ఉంది. ఎవరెవరికి అవకాశం రాబోతోంది, ఎవరి పేరు తెర మీదకి వచ్చాయి, ఇలా ఉండబోతోంది? ఏఐసిసికి వచ్చేటువంటి పిలుపు మేరకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఢిల్లీ బయలుదేరి వెళ్ళిపోయారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంలోనే ఎందుకంటే మంత్రివర్గ విస్తరణ చాలా రోజుల నుంచి పెండింగ్ ఉంది, ప్రొలాంగ్ అవుతూ వస్తా ఉంది. రీసెంట్ గానే ఆ ఎమ్మెల్యే కోటా కింద జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా భర్తీ పూర్తయింది కాబట్టి ఇంకా మరింత సమయం వేచి చూసే పరిస్థితి లేదు. ఎందుకంటే 2026లో మరికొన్ని ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి. ఒకవేళ అట్లా రీప్లేస్ చేయాలనుకుంటే కూడా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో అది సాధ్యమయ్యే పరిస్థితి లేదు. కాబట్టి 15 నెలలు దాటింది ఉన్న ఇంకా కేబినెట్ విస్తరణను పెంచకుండా పొడిగించకుండా ఉంచే పరిస్థితి ప్రస్తుతానికి లేదు. దాంట్లో భాగంగా ఏఐసిసి నాయకులు గతంలో ఇచ్చినటువంటి హామీలో భాగంగా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవికి అవకాశం దక్కే పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యేటువంటి సమయంలోనే ఎమ్మెల్యే కోసం కాదు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను గెలిపించే బాధ్యత తీసుకుంటాము అనేటువంటిది ఆయన హామీ ఇచ్చారు. అందులో భాగంగానే పెద్ద ఎత్తున నల్గొండ జిల్లాలో ఒక్క స్థానం మినాయిస్తే మిగతా అన్ని స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. దాంతో పాటు భువనగిరికి సంబంధించినటువంటి ఎంపీ సీటును గెలుచుకోవడంలో కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. అందులో భాగంగా ఆయనకు అవకాశం దక్కుతున్నట్టుగా తెలుస్తోంది. ఆయన పేరు దాదాపు ఖరారైందనేటువంటి చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతా ఉంది. మరొకటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నుంచి ప్రాతినిధ్యం లేదు మంత్రివర్గంలోకి. అక్కడ కూడా వివేక్ వెంకటస్వామి పేరును పరిశీలించినట్టుగా తెలుస్తా ఉంది. ఇంట్లో నుంచి ఇప్పటికే 3 ఉన్నారు. వారి ఇంటి నుంచి వివేక్, వినోద్, తర్వాత వంశీ. సో వీళ్ళు 3, ఒకరు ఎంపీగా, 2 ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఆ జిల్లాలో కూడా ప్రభావం చూపడంలో వివేక్ ప్రాధాన్యత ఉంది. తర్వాత ఫ్యూచర్ లో కూడా పార్టీ పరంగా పార్టీకి ఉపయోగపడేలా టీవీ కానీ, పేపర్ కానీ, ఆర్థిక పరంగా అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని వివేక్ ను మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. దాదాపు ఆయన పేరు కూడా ఖరారైంది తెలుస్తోంది. కాకపోతే అక్కడ ప్రేమ్ సాగర్ రావు చాలా రోజుల నుంచి ఆదిలాబాద్ నుంచి ఆయన టికెట్ ఆయన కూడా మంత్రివర్గంలో స్థానం ఆశిస్తా ఉన్నారు. ఆయన పరిస్థితి ఏంటి అనేటువంటిది ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది. వివేక్ తీసుకుంటే ఆయనను కూడా కేబినెట్ కి తీసుకుంటారా వెలమ సామాజిక వర్గం నుంచి, లేదు అంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి మదన్ మోహన్ రావు పేరు వినిపిస్తా ఉంది. ఆయన పేరు కనుక ఖరారైతే ఆయనకు అవకాశం దక్కే అవకాశం ఉంది. దాదాపు మదన్ మోహన్ రావు పేరు కూడా ఖరారైందనేటువంటి చర్చ నడుస్తా ఉంది. చూడాలి మరి ఏఐసిసి అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో. అదే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి పేరు గతంలో వినిపించింది. కానీ ఇక్కడ రాజగోపాల్ రెడ్డి పేరు ఖరారైందనేటువంటి చర్చ జరుగుతున్న నేపథ్యంలో సుదర్శన్ రెడ్డికి ఎలాంటి అవకాశం ఉంటుంది, పార్టీలో మరొక రెడ్డికి అవకాశం ఉంటుందా లేదా అనేటువంటిది ఒకటి చర్చ జరుగుతా ఉంది. ఇక బీసీ ముదిరాజ్ కమ్యూనిటీ నుంచి
మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తామని గతంలోనే ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చెప్పారు కాబట్టి ఇప్పుడు వాకిటి శ్రీహరి ఏకైక ఎమ్మెల్యే ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి మక్తల్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే. దాదాపు ఆయన పేరు కూడా మంత్రివర్గంలో కన్ఫామ్ అయినట్టుగా తెలుస్తా ఉంది. ఆయనతో పాటు ఒక మైనారిటీ సామాజిక వర్గం నుంచి అమీర్ అలీ ఖాన్, మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో ఏకైక ఎమ్మెల్సీ మైనారిటీ వర్గం నుంచి అమీర్ అలీ ఖాన్ ఉన్నారు. గవర్నర్ కోటా కింద ఆయన నామినేట్ చేస్తారు కాబట్టి ఆయనకు మైనారిటీ కోటాలో మంత్రివర్గంలో స్థానం దాదాపు ఖరారైంది అనేటువంటి చర్చ నడుస్తోంది. సో మరొక బీసీకి లేదంటే ఎస్టీకి అవకాశం దక్కనుందనే చర్చ నడుస్తా ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశం అవుతా ఉంది. ఉగాదిలో ఈ మంత్రివర్గ విస్తరణ ఉంటుంది ఉగాదికి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అంటేనే ఫ్యామిలీ పాలిటిక్స్ అంటున్నారు. ఒక్కొక్కరికి ఇంట్లో 2 అవకాశాలు దొరికిందని చెప్పి అంతర్గతంగా పార్టీలోనే ఒక యుద్ధం కొనసాగుతుంది. బీసీల యుద్ధం ఒకవైపు కొనసాగుతుంది. ఇవన్నీ జరుగుతుండగానే ఒకే కుటుంబంలో నుంచి ఆల్రెడీ ఒక మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి ఫ్యామిలీలోనే మరొకరికి అవకాశం రావడం కానివ్వండి, ఇంకోవైపుగా వివేక్ ఫ్యామిలీలో కూడా ఆల్రెడీ ఒకరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ ఫ్యామిలీ నుంచి మరొకరు ఎమ్మెల్యే అయ్యారు. మొన్న ఆయన కుమారుడు ఎంపీకి అవకాశం దొరికింది. మళ్ళీ అదే ఫ్యామిలీ నుంచి ఒక మంత్రి రావడం అంటే అసలు అవకాశం లేని వారు అవకాశం లేనట్టుగానే ఉంటుంటే ఉన్న దాంట్లోనే మళ్ళీ వాళ్ళకి పదవులు రావడం విషయం పైన పార్టీలో ఎటువంటి చర్చ జరుగుతోంది? నిజంగా అది జరిగితే కనుక ఎటువంటి యుద్ధం కొనసాగే అవకాశం ఉంది? నిజంగానే మీనాక్షి నటరాజు వచ్చిన తర్వాత కూడా దీనిపైన చర్చ జరిగింది. గతంలో నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఒక లైన్ లో అంటే ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన వారికి అవకాశం ఉండదు అనేటువంటిది కూడా చర్చ జరుగుతోంది పార్టీలో. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీలో చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ కూడా ఆస్పిరెంట్స్ ఉన్నప్పటికీ మంత్రివర్గంలో వారికి ఎమ్మెల్సీ దక్కట్లేదు. తర్వాత మంత్రివర్గంలో అవకాశం లేదు అనేటువంటిది స్పష్టత వస్తా ఉంది. చివరాఖరిలో ఎన్నికల సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి టికెట్ తీసుకొని గెలిచినటువంటి వారు కూడా మంత్రివర్గం రేస్ లో ఉన్నారు. సో అలాంటి వారు ఓకే, కానీ ఓడిపోయిన వారికి లేదు. తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చినటువంటి ఎమ్మెల్యేలకి మంత్రివర్గంలో అవకాశం లేదు. అంటే రీసెంట్ గా 10 మంది వచ్చారు, వాళ్ళకి అవకాశం లేదు. తర్వాత ఓటమి చెందినటువంటి వారికి అవకాశం లేదు అనేటువంటిది చర్చ జరుగుతా ఉంది. ఓన్లీ ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, తర్వాత రీసెంట్ గా వచ్చి కాంగ్రెస్ పార్టీ గుర్తుపైన గెలిచిన వారికే మంత్రివర్గంలో స్థానం ఉంటుందనేటువంటి చర్చ జరుగుతా ఉంది. అంటే ఎగ్జాక్ట్ గా మీనాక్షి నటరాజన్ కూడా 3 కేటగిరీ విభజించారు. ఆల్రెడీ ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నవారు, ఎలక్షన్స్ కంటే ముందుగా వచ్చిన వారు, ఎలక్షన్స్ వచ్చి ప్రభుత్వం ఏర్పాటు వచ్చిన వారు, 3 కేటగిరీలు విభజించారు. ఇక్కడ వివేక్ కానివ్వండి, రాజగోపాల్ రెడ్డి కానివ్వండి, అంటే వాళ్ళ పార్టీలో గతంలో యాక్టివ్గా ఉన్న వారి కుటుంబ నేపథ్యం కాంగ్రెస్ పార్టీతో కలగలిపి ఉన్నప్పటికీ మధ్యలో బీజేపీకి వెళ్ళడం, బీఆర్ఎస్కి వెళ్ళడం, ఇలా రావడం పోవడం అనేది కొంత వీళ్ళ విషయంలో మీనాక్షి నటరాజన్ ఆలోచన చేసే మంత్రివర్గంలో చోటు కల్పిస్తున్నారంటే ఏ ఈక్వేషన్స్ వర్కౌట్ అవుతున్నాయి వీళ్ళ విషయంలో? ఎగ్జాక్ట్ అంటే ఏఐసిసి ఇచ్చినటువంటి కమిట్మెంట్ అని చెప్పేసి ప్రస్తుతం పార్టీలో చర్చ సాగుతా ఉంది. ఏఐసిసి కమిట్మెంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెద్ద ఎత్తున ఎమ్మెల్యే స్థానాలను కైవసం చేసుకోవాలనేటువంటి టార్గెట్ ఫుల్ఫిల్ చేశారు రాజగోపాల్ రెడ్డి. కేవలం ఎమ్మెల్యే పదవి కోసం ఆయన పార్టీ మారలేదు అనేటువంటిది. అందులో భాగంగానే ఆయన